కోర్వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. ఇంతకుముందు వీడియోలో మనం న్యూరోప్లాస్టిసిటీ గురించి తెలుసుకున్నాం. న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇట్స్ ఎ బేస్ మాట. నీ మైండ్లో ఉన్న నీ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్ సెల్స్, నాడీ కణాలు అవి ఎలా ఫంక్షన్ చేస్తాయి, వాటి లోపల కెమికల్ రియాక్షన్స్, బయోలాజికల్ రియాక్షన్స్ ఎలా జరుగుతాయి, అండ్ కొన్ని గ్రూప్ ఆఫ్ న్యూరాన్స్ ఒక ఫంక్షన్ని ఎలా కోఆర్డినేట్గా కోఆపరేటివ్గా వర్క్ చేసుకుంటాయి. సో ఈ ఈ ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా న్యూరోప్లాస్టిసిటీ మీద ఆధారపడుతుంది. న్యూరోప్లాస్టిసిటీ అంటే ఎలా మోల్డబిలిటీ మాట, ఎంత కావస్తే అలా మోల్డ్ అయిపోగలదు. అందుకని నీ బ్రెయిన్ ఎలా మోల్డ్గా వస్తే అలా మోల్డ్ అయిపోగలదు. ఇది ఓ రకంగా వరం. ఎందుకంటే దానివల్ల ఈ ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని తనకి కొంత కంట్రోల్లో తీసుకురాగలిగాడు మనిషి. సో పర్యావరణాన్ని మార్చేశాడు. అసలు ప్రస్తుతం మనం బ్రతుకుతున్నదంతా ఒక కృత్రిమ పర్యావరణం అని చెప్పాలి. ఇళ్ళు, కాంక్రీట్, అసలు ఇవేవి ఇళ్ళు గిళ్ళు లేనప్పుడు మొత్తం అంతా ప్రపంచం పెద్ద అడవి. న్యాచురల్ కొండలు, గుట్టలు, లోయలు, గుహలు, చెట్లు, జంతువులు, ఏ జియోగ్రఫికల్ ఫామ్ ఆ యాక్టివిటీలో నడుస్తూ ఉన్న ప్రపంచం. కానీ ఇప్పుడు పట్టణాలు, సిటీలు, మెట్రోపాలిటన్ సిటీలు, రైల్వే లైన్లు, బస్సు రూట్లు, ఇళ్ళు, అపార్ట్మెంట్లు, ఆఫీసులు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, మాన్యుమెంట్స్, ఇదంతా ఏమిటి? ఇవన్నీ ఎలా ఫామ్ అయ్యాయి? బ్రెయిన్ యొక్క న్యూరోప్లాస్టిసిటీ క్యారెక్టర్. సో మనిషి యొక్క థింకింగ్ ఇచ్చినట్టుకున్న వరం ఏమిటయ్యా అంటే న్యూరోప్లాస్టిసిటీ. బట్ ఇదే న్యూరోప్లాస్టిసిటీ మనకి శాపం కింద కూడా పనిచేస్తుంటుంది. ఎందుకంటే న్యూరోప్లాస్టిసిటీ అనేది డిస్క్రిమినేటివ్ ప్రాసెస్ కాదు. ఏది అవైలబుల్ ఉంటే అలా అయిపోతుంది. ఏది అవైలబుల్ ఉంటే అది అయిపోతుంది. ఒక మనిషిని పుట్టినప్పటి నుండి కండిషనల్గా పెంచి చదువులో చాలా గొప్పవాడిని చేసేయచ్చు, విజ్ఞానవంతుడు అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ చదువులో చాలా పెద్ద పొజిషన్ తీసుకురావచ్చు, మార్కుల్లో ప్రతి సబ్జెక్టులో 100 వచ్చేట్టుగా తయారు చేసేయచ్చు, లేదా వాడిని మంచి స్పోర్ట్స్ మ్యాన్ కింద మార్చేయచ్చు, లేదా వాడిని మంచి పొలిటీషియన్ కింద మార్చేయచ్చు, లేదా వాడిని మంచి ప్రవచనకారుడు కింద కర్త కింద మార్చేయచ్చు. ఏ ప్రొఫెషన్ కావస్తే అలా, లేదా క్రూరుడి కింద మార్చేయచ్చు. సో ఈ న్యూరోప్లాస్టిసిటీ ఏంటి అంటే ఏది అవైలబుల్ ఉందో దాన్ని బట్టి జరిగిపోయేది. సో ఈ న్యూరోప్లాస్టిసిటీ మీద ఆధారపడి ఉండి మన ఏమేమి ఉన్నాయి అనేది చూసాం కదా. సో బట్ ఇవన్నీ ఫంక్షన్స్ ఏమిటి ఒకసారి రివిజన్ చేసుకుందాం. బ్రెయిన్ అడాప్టబిలిటీ, మెమరీ ఫార్మేషను, ఎక్స్పీరియన్స్ డ్రైవెన్ చేంజెస్, థెరపిటికల్ పొటెన్షియల్, డెవలప్మెంట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, అలాగే ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్, నెక్స్ట్ ఇంజరీ రికవరీ, లెర్నింగ్ చేంజెస్. సో ఇవన్నీ న్యూరోప్లాస్టిక్ సంబంధించింది. బట్ న్యూరోప్లాస్టిసిటీకి డిస్క్రిమినేషన్ ఉండదు. దానికి ఏది ప్రొవైడ్ చేస్తే అలా అయిపోతుంటుంది. నువ్వు ఏది ప్రొవైడ్ చేస్తుంటే అలా అయిపోతుంటుంది. బట్ దీనికి ఇది మోటివ్ కింద పనిచేసేది, ఇది సస్టైన్ అయ్యేట్టుగా రన్ అయ్యడానికి ఏంటి 3 స్టేజ్లు చెప్పుకున్నాం మనం. ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే ఫ్రెష్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ బట్టి లోపల సర్టన్ కెమికల్ రియాక్షన్ జరుగుతాయి. సపోజ్ డోపమైన్ రిలీజ్ అయింది, ప్లెజెంట్ ఫీల్ అవుతావు. సెరోటిన్ రిలీజ్ అయింది, నువ్వు ప్లెజెంట్ ఫీల్ కావు. అడ్రినలిన్ రిలీజ్ అయింది, ఉద్రేకపడతావు. ఇలాగా లోపల పర్టికులర్ కెమికల్ బట్టి నీ యొక్క ఎమోషన్ మూడ్ స్టేటస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ సిచ్యువేషన్ లేదా ఆ థింగ్ ని కూడా లోపల పిక్చర్ రూపంలో సేవ్ చేస్తుంది. ఆ రియల్ పిక్చర్ కి నువ్వు సేవ్ చేసుకున్న పిక్చర్ కి ఫస్ట్ అంత తేడా ఉంటుంది, దోమకి అనుకున్నంత తేడా ఉంటుంది. అది ఎంత నియర్ బైగా ఉంది అనేది లెర్నింగ్ స్కిల్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక విషయం చెప్తున్నప్పుడు నా మైండ్లో దానికి ఉన్న పిక్చర్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేసి అదే పిక్చర్ని నీ మైండ్లో నేను ఫామ్ చేయగలిగితే లెర్నింగ్ ప్రాసెస్ కరెక్ట్గా అయినట్టు. బట్ లెర్నింగ్ ప్రాసెస్ అలా జరగదు. ఎందుకంటే నేను వాడిన ప్రతి మాటకి నువ్వు వేరే పిక్చర్ ఫామ్ చేసుకుంటుంటావు. ఆ పిక్చర్ నీ అంతకుముందు నీ మెమరీలో ఫామ్ అయ్యే పిక్చర్ ఫామ్ అవుతుంది. బట్ మెదడులో ఏర్పడిన ప్రతి పిక్చర్ ఫ్రేమ్ వర్క్ ఏమిటయ్యా అంటే ఎంతో కొంత డిస్టార్టన్తో ఉన్నదే కాబట్టి యాజ్ ఇట్ ఈస్ కాదు. ఎందుకని యాజ్ ఇట్ ఈస్ కాదు అంటే
ఖచ్చితంగా న్యూరోప్లాస్టిసిటీ వల్ల లైక్ అండ్ డిస్లైక్ స్కేల్‌లో ఫలాంది కావాలి అనుకుంటుంటావు, ఫలాంది వద్దనుకుంటుంటావు. అది మాట. సో, దేర్‌ఫోర్ ఇప్పుడు ఈ న్యూరోప్లాస్టిసిటీ ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యే మొత్తం ప్రాసెస్, థింకింగ్ ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యే ప్రాసెస్ గురించి ఇప్పుడు చూద్దాం. సో, ఫస్ట్ ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్‌తో స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఆబ్జెక్ట్ ఇక్కడంటే ఫిజికల్ ఆబ్జెక్ట్ అని తీసుకోవద్దు. ఫిజికల్ ఆబ్జెక్ట్ అవ్వచ్చు. అది ఫిజికల్‌గా గ్రాస్ ఆబ్జెక్ట్ కాకపోవచ్చు. వెరీస్ లేదా నీ మైండ్ లాగా ఎక్స్‌ట్రీమ్‌లీ సబ్టిల్ అవ్వచ్చు. సో, ఫిజికల్ ఆబ్జెక్ట్ అనగానే ఓ పువ్వుని చూసావు, ఒక వస్తువుని చూసావు, ఓ మనిషిని చూసావు. ఇది ఫిజికల్ ఆబ్జెక్ట్. గ్రాస్ లెవెల్ ఇది. గ్రాస్ ఆబ్జెక్ట్. అది కాకుండా కొంచెం దానికంటే తక్కువ గ్రాస్ నుండి తగ్గింది. గ్రాస్‌నెస్ తగ్గి సబ్టిల్ పెరిగింది అనుకుందాం. లిక్విడ్‌ని చూసావు నువ్వు. మూవింగ్ ఆబ్జెక్ట్‌ని చూసావు. చేంజ్‌ని అబ్జర్వ్ చేస్తున్నావు. ఇది సబ్టిల్. ఇంకా దీనికంటే సబ్టిల్ ఆబ్జెక్ట్ ఉండొచ్చు. దీనికంటే సబ్టిల్ ఆబ్జెక్ట్ జనరల్‌గా మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. లవ్ అంటే లేదా ద కంపాషన్ అంటే, పవర్ అంటే, ఇంటిమసీ అంటే, అడాప్టబిలిటీ అంటే, సో లైక్ దట్ ఇంటెలిజెన్స్ అంటే ఇలాంటివి. అది కాకుండా ఇంకా దానికంటే సబ్టిల్ ఆబ్జెక్ట్ అయి ఉండొచ్చు. ఆ ఆబ్జెక్ట్ ఏంటి అంటే నీ థాట్. ఆ థాట్ ఒపీనియన్ అవ్వచ్చు, ఐడియా అవ్వచ్చు, అసంప్షన్ అవ్వచ్చు, ఎక్స్‌పెక్టేషన్ అవ్వచ్చు, డిజైర్ అవ్వచ్చు. ఆ! ఈ ఇప్పుడు చెప్పిన వాటన్నిటికి అసోసియేట్ అయ్యి ఏదో ఎమోషన్ అయి ఉండొచ్చు. ఆ ఎమోషన్ యాంగర్ అవ్వచ్చు, ఫియర్ అవ్వచ్చు, డౌట్ అవ్వచ్చు. సో క్లియర్ అయింది కదా! సో ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఏది నువ్వు అక్కడ లోపల గ్రహిస్తున్నావో, ఎక్స్టర్నల్ గా ఉండే ఆబ్జెక్ట్ ఏమో నీ యొక్క 5 సెన్స్ ఆర్గాన్ తో గ్రహిస్తావు. ఇక్కడ సెన్స్ ఆర్గాన్ కి సెన్సెస్ కి తేడా కూడా చాలా క్లియర్ గా చేసుకోవాలి. సెన్స్ ఆర్గాన్ అనేది ఏంటంటే కన్ను, ముక్కు, చెవు లాంటిది. సెన్సెస్ అంటే దృష్టి, వినికిడి ఇలాంటిది. స్పర్శ ఇలాంటివి. ఉన్నది కనబడుతోంది కదా అనుకో. బట్ ఉన్నదంతా ఉన్నప్పటికీ నువ్వు చూస్తూ కొన్ని సెలెక్ట్ చేసుకుంటావు. దాంట్లో కొంత పార్ట్ ని సెలెక్ట్ చేసుకుంటావు. సెలెక్ట్ చేసుకున్న పార్ట్ అంతా బ్యాక్‌గ్రౌండ్ కింద అవుతుంది. సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ సెలక్షన్ జరగడమే సెన్సెస్ లో జరుగుతుంది. సో అదే బయట ఆబ్జెక్ట్ కాకుండా ఈ మైండ్ ఉన్న థింకింగ్ ఆబ్జెక్ట్, థాట్ ఆబ్జెక్ట్ అనుకోండి, ఒపీనియన్, థాట్, ఎజంప్షన్ లాంటివి. అవి సబ్టిల్ ఆబ్జెక్ట్స్. ఒక వస్తువుని చూపించడానికే నేను నా ఒక ఐడియాని ఎగ్జిక్యూట్ చేసి ఇది అని బిహేవియర్ రూపంలో చూపించగలను కానీ నా ఐడియా ఇది అని ఒక టేబుల్ని చూపించినట్టు, ఒక ఫ్లవర్ని చూపించినట్టు, ఒక మనిషిని చూపించినట్టు చూపించలేదు కదా. సో అది కూడా ఆబ్జెక్ట్ లోకి వస్తుంది ఇక్కడ. అయితే ఏదైతే థాట్ ని చూస్తున్నావో దాన్ని సబ్జెక్టివ్ పర్సెప్షన్ అంటారు. బయట ఉండే వస్తువులనేమో ఆబ్జెక్టివ్ పర్సెప్షన్ అంటారు. బట్ ఇక్కడ ఆబ్జెక్ట్ మటుకు ఇట్ ఇంక్లూడ్స్ సబ్జెక్టివ్ పర్సెప్షన్ ఇచ్చేవి, పర్సెప్షన్ ఇచ్చేవి రెండు కూడా. సో వీటి నుండి ఏం వస్తుంది? అవి ఇంపల్స్ ఇస్తుంటాయి. కొన్ని ఇంపల్స్ ఇస్తుంటాయి. సో సపోజ్ ఒక వస్తువు మీద లైట్ పడింది. ఆ వస్తువు యొక్క షేపు, కలరు, దాని యొక్క సర్ఫేస్ క్యారెక్టర్స్ ఇవన్నీ నీకు ఆ రిఫ్లెక్టెడ్ లైట్ రూపంలో వస్తున్నాయి. దాని మీద పడిన లైట్ కి దాని నుండి రిఫ్లెక్ట్ వచ్చిన లైట్ కి తేడా ఏంటి? పడుతున్న లైట్ ప్యూర్ లైట్ వస్తుంది. ఆ రిఫ్లెక్ట్ అవుతుంది అది ఎంత ఏంటి? దాని యొక్క ఇన్ఫర్మేషన్, ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తుంది ఆ లైట్. సో ఆ ఇన్ఫర్మేషన్ మనం ఏమంటాం? ఇంపల్స్ అంటాం. ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇంపల్స్ అంటాం. సో ఇక్కడ ఆ లైట్ మీద ఆధారపడుతుంది. లైట్ మారితే వచ్చే ఇంపల్స్ కూడా మారుతాయి. సపోజ్ రెడ్ కలర్ ఆబ్జెక్ట్ ని రెడ్ లైట్ చూస్తే తెల్లగా కనపడుతుంది. నెక్స్ట్ సరే ఈ పల్సెస్ కోడెడ్ ఫామ్ లో ఉంటాయి. ఆ ఆబ్జెక్ట్ దగ్గర నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కోడెడ్ ఫామ్ లో తీసుకొస్తాయి. ఈ కోడెడ్ ఫార్మ్స్ లో నీ యొక్క బ్యాక్గ్రౌండ్ అండ్ ఆబ్జెక్ట్ యొక్క సెలెక్షన్ నీ యొక్క వాసనస్ బట్టి పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకోవాలి. పర్టికులర్ వాటిని సెలెక్ట్ చేస్తావు ఆబ్జెక్ట్ కింద, మిగతా పార్ట్ ని బ్యాక్గ్రౌండ్ కింద సెలెక్ట్ చేస్తావు. సెన్సస్ ఆర్గాన్స్ ఆ కోడెడ్ ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్క్రైబ్ చేస్తాయి. ఆ కోడెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బ్రెయిన్ రీడబుల్ ఫామ్ లోకి మారుస్తాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎలక్ట్రికల్ పల్సెస్ కింద, ఇంపల్సెస్ కింద మారుస్తాయి. ఎలక్ట్రికల్ పల్సెస్.
ఇంతకుముందు ఆబ్జెక్ట్ నుండి వస్తున్నవి ఒక కోడెడ్ ఫామ్ లో వచ్చాయి. దాన్ని ట్రాన్స్క్రైబ్ చేసాయి, అంటే నువ్వు అర్థం చేసుకునే లాంగ్వేజ్ మార్చాయి అంతే. అందుకని డీకోడింగ్ కాదు జరుగుతుంది. డీకోడింగ్ జరిగేది ఎక్కడ? బ్రెయిన్ లో. రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఈ ప్రాసెస్ ని.